జై వీరబ్రహ్మజై గోవిందబంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే ప్రపంచంలో ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించిన శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి మరికొన్ని విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటిలో ప్రధానంగా చిత్ర విచిత్రవంతమైన యంత్రాలు ఎన్నియో భువిలోన విరివిగా వచ్చేనయ, సృష్టినే మార్చుటకు మానవుడు యత్నంబులు చేసేనయ, కానీ చావు పుట్టుకలు తెలియకుండేనయ. 21వ శతాబ్దం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలతో మనం ఉన్నాం. ఎలాంటి యంత్రాల్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడంటే, భూమి మీద రోడ్డు మార్గంలోనూ, వాయు మార్గంలోనూ, జల మార్గంలో వెళ్ళేటువంటి వాహనాల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ రోదసీలోకి, ప్రత్యేకించి రాకెట్ల రూపంలో ఖగోళంలో కూడా దూసుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితుల్లో భగవంతుడి యొక్క సృష్టికి ప్రతిసృష్టి చేయాలన్నటువంటి లక్ష్యం చేత మనిషి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు. భూమండలం సరిపోలేదన్నట్టుగా అంగారకుడి మీద ఏముంది, చంద్రుడి మీద ఏముంది, బృహస్పతి గ్రహం మీద ఏముంది, అక్కడ కూడా జీవం ఉందానన్న ఆలోచనల చేత కొన్ని రోదసి, రాకెట్లు, మరికొన్ని ఖగోళానికి సంబంధించినటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యవస్థల ద్వారా పాలపుంతలోని సౌరమండలంలో మిగతా గ్రహాల మీద జీవం మరియు పుట్టుకను అధ్యయనం చేస్తున్నాడు. మనిషి జీవన గమనంలో పుట్టటం, గిట్టటం ఈ భూమండలంలో సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మనిషి మేధస్సు ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ప్రతి వ్యాధికి కూడా చికిత్సను కనుగొన్నాం, ప్రతి వ్యాధి యొక్క మూలాన్ని తెలుసుకోగలిగాం, సమూలంగా దాన్ని పెకిలించగలిగినటువంటి పద్ధతులు కూడా వచ్చేసాయి. కానీ చావు పుట్టుకలు లేకుండా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండాలన్న ఆలోచన చేత మనిషి కొన్ని పరిశోధనలు కూడా చేస్తున్నాడేమో. ఒక మనిషి తనను పోలినటువంటి మనిషిని పునరుత్పత్తి అనేటువంటి ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దానివల్లే విశ్వ మానవాళి పరిడవిల్లుతుంది. 84 లక్షల చరాచర జీవకోటిలో కూడా పునరుత్పత్తి, రిప్రొడక్షన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా వాటి యొక్క జీవజాతులు, భవిష్యత్ తరాలు వర్ధిల్లుతూ ఉంటాయి. కానీ మనిషి తల్లిదండ్రులు లేకుండా విచిత్రవంతమైనటువంటి ప్రక్రియలో పిండానికి రూపకల్పన చేసి వాటిని విశేషవంతమైన గాజు సీసాల్లో బంధించి టెస్ట్ ట్యూబ్ బేబీలుగా తయారు చేసేటువంటి వ్యవస్థలని మనం చూసాం. టెస్ట్ ట్యూబ్ బేబీలే కాదు, జీన్ క్లోనింగ్ ప్రక్రియతో మనిషిని 100% అలాగే పోలినటువంటి మనుషుల్ని తయారు చేసేటువంటి కొత్త కొత్త విధానాలకి రూపకల్పన జరుగుతుంది. ఇప్పటి వరకు మనుషులందరూ తల్లి గర్భం నుండి ఉద్భవించారని మనం చెప్పుకున్నాం. గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే ఎలాంటి విచిత్రవంతమైనటువంటి యంత్రాలని, పరికరాలని మనిషి కనిపెట్టనున్నాడు అంటే, నవమాసాలు తల్లి కనవలసినటువంటి, మోయవలసినటువంటి పని లేకుండా, తల్లి గర్భంలో ఏమాత్రం కూడా పిండం ఎదగకుండా, ప్రయోగశాల లాంటి వాతావరణంలో పిండాన్ని కొన్ని రోజుల పాటు, మాసాల పాటు తల్లి గర్భాన్ని అనుసరించినటువంటి పరిస్థితుల్ని, వాతావరణాన్ని కల్పిస్తూ కొన్ని రకాలైన ప్రక్రియల్లో జీవం యొక్క పుట్టుక, మరణం అనేటువంటి రహస్యం కోసం పరిశోధనలు జరుగుతాయి. ఇప్పుడే మనం అనుకుంటున్నాం, రోదసీలోకి మనం వెళ్ళటం ఎందుకు, ఖగోళంలోకి మనం వెళ్ళటం ఎందుకు, ఇతర గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని మనం సేకరించాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, ఎక్కడో గ్రహాంతర వాసులు ఉన్నారు, మనకు మించినటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు,
మనకంటే కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ భూమండలం గనక సరిపోకపోతే పాలపుంతలోని ఒక సౌరమండలంలో భూమితో పాటు ఉన్నటువంటి సహజమైనటువంటి చంద్రుడి యొక్క ఉపగ్రహం మన ఉపగ్రహమైనటువంటి చంద్రుడు అవ్వచ్చు, ఇతరత్ర బృహస్పతితో సహా అంగారకుడితో సహా ఇతర యొక్క గ్రహాల మీద కూడా శాశ్వతమైన నివాసాన్ని ఏర్పరచుకుంటే మనిషి శరీరంలోని ప్రాణం ఏవైనా మిగులుతుందేమో. అంటే శాశ్వతంగా ఈ విశ్వంలో మనం ఇలాగే బ్రతికిపోతామేమో, చావు పుట్టుకలు లేనటువంటి స్థితిగతులకు మనం వెళ్ళిపోతామేమోనన్న భ్రమ చేత ఎన్నో పరిశోధనని ఈనాటి మనిషి చేస్తూ ఉన్నాడు. స్వామివారు చెప్తారు, ఎన్ని చేసినప్పటికీ కూడా సృష్టిని మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా? కృత్రిమమైనటువంటి వర్షాలని కురిపిస్తున్నాడు, కృత్రిమమైనటువంటి వేడిని కలగజేస్తున్నాడు, ప్రకృతి శక్తికి వికృతంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వాటిని చేశాడు. కానీ ఈ చావు పుట్టుకలను మార్చడానికి మాత్రం మనిషి ఎంత ప్రయత్నం చేసినా తన వల్ల అవ్వదు అని సాంద్ర సింధు విధమైనటువంటి కాలజ్ఞానంలో గురుదేవులు చెప్పినటువంటి మాట.